Good morning to everyone, and today we discuss about the graphic design subject and paper 1, that is paper 1, and unit is 7th unit, and topic is Introduction to Illustrator. Myself P. Vijay Kumar, working as a contract junior lecturer in CGA from Government Vocational Junior College, Mahabubnagar. Let's move on to the topic. Now, Adobe Illustrator. Adobe Illustrator CC is the perfect choice for creators who wants to produce beautiful images. And part of Adobe Creative Cloud Suite, Illustrator lets you creating stunning vector graphics and drawings, edits and collages and so much more. And Adobe Illustrator అనున్నది ప్రముఖ ప్రసిద్ధి చెందిన అడోబ్ సిస్టమ్ను వారు రూపొందించినారు. ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేది ప్రముఖ వెక్టార్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేది ప్రముఖ వెక్టార్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇది 1986 నుంచి వాడుకలోకి వచ్చింది. దీన్ని అడోబ్ సిస్టమ్ వాళ్ళు అభివృద్ధి పరిచినారు. And getting started and click on Start Programs Adobe Illustrator CS5 or click on the Illustrator shortcut on the desktop. అంటే ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ ముందుగా మన కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ బటన్కి పోయి ప్రోగ్రామ్స్లో ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ అవి ఉంటుంది, లేదా డెస్క్టాప్ మీద షార్ట్కట్ కీ కూడా ఓపెన్ అయి ఉంటుంది. ఆ విధంగా మనము ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ని మనం ఓపెన్ చేసుకోవచ్చును. ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. The interface of the Adobe Illustrator will be look like this. Whatever you are watching the screen, the interface will be like this. అంటే మనకి మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఏవేవి మనకు టూల్ బాక్స్ కానీ, ఫైల్ మెన్యూస్ కానీ, ఈ కలర్ ప్యాలెట్స్ కానీ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అడోబ్ how to set up a document in the Adobe Illustrator. Now we can see the and the Adobe Illustrator అనే ప్రోగ్రాము అవుట్లైన్ ఆర్ట్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కంపెనీకి సంబంధించిన లోగోస్, టెక్నికల్ డ్రాయింగ్ వీటిని ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో మనకి డ్రా చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. అదే ఫోటోషాప్లో అయితే అది ఓన్లీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్, ఓన్లీ ఇమేజెస్ని ఎడిటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి వాటికి సంబంధించిన లోగోస్, టెక్నికల్ డ్రాయింగ్ కూడా ఇచ్చాం. ఈ సాఫ్ట్వేర్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం తయారు చేయబడినది, కానీ ఇప్పుడు ఇది విండోస్ మరియు మ్యాక్లో కూడా అందుబాటులో ఉంది. ఇల్లుస్ట్రేటర్ సాధారణంగా లోగోస్, 3D గ్రాఫిక్స్ మరియు పబ్లికేషన్ సృష్టించడానికి ఉపయోగపడుతుంది. Now Adobe Illustrator will be designed first in the Mac operating system, but now in Windows operating and Mac operating OS also it can be work. And Adobe Illustrator is mainly designed for creation of logos, 3D graphics and DTP publications to creation of the DTP layouts. Next, setting up the document to any whatever you are using the any type of software. First you have to set up the document, whether it may be in Photoshop, whether it may be MS Word. You have to set up the page in this manner. First you have to give the untitled name of the title and new document and the number of artboards, whenever you want spacing between the letters and rows, size, whether it may be A4 or legal, and width, how much width you want, and height and units points and orientation and blended, and click on the OK. And డాక్యుమెంట్ ని సెట్ చేయడం అనేది కొత్తగా అడోబ్ ఇల్లుస్ట్రేటర్ లో డాక్యుమెంట్ ని సృష్టించడానికి ఫైల్ ఫైల్ మెనూలోకి వెళ్ళి కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసిన తర్వాత డాక్యుమెంట్ సెటప్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కావలసిన విధంగా మన డాక్యుమెంట్ని చాలా సులువుగా సెట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్కి ఒక పేరు ఇవ్వాలి, అది డిఫాల్ట్ పేరు అన్టైటిల్డ్ 1 అని ఉంటుంది.
అలాగే పేజ్ సైజ్ని సెట్ చేయడానికి సైజ్ డ్రాప్ డౌన్లోకి A3, A4, లీగల్, లెటర్, టాబ్లాయిడ్, వెబ్, వీడియో మొదలైనటువంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓరియంటేషన్ సెట్ చేయడానికి పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్, వెదర్ ది డాక్యుమెంట్ విల్ బి సెటప్ ఇన్ ది పోర్ట్రేట్ ఆర్ ఇన్ ల్యాండ్స్కేప్. And color mode, the color mode is also we can set up the whether it may be RGB color model or in CMYK color model. For display purpose we are using RGB color mode లో గ్రాఫిక్ లేదా వెబ్సైట్ సృష్టించే RGB కలర్ మోడ్ని ఎంచుకోవాలి. ఒకవేళ గ్రాఫిక్స్ని ప్రింటింగ్ కోసం క్రియేట్ చేస్తే CMYK కలర్ మోడ్లో ఎంచుకోవాలి. బ్యాక్గ్రౌండ్కి వైట్ కలర్ ఆర్ ట్రాన్స్పరెంట్ని ఎన్నుకోవాలి. సెట్టింగ్స్ పూర్తయిన తర్వాత ఓకే బటన్ని ప్రెస్ చేయాలి. Now in the same manner, here we can see the clear picture of how the document will be set up. Now here name, profile and number of artboard, size, width, height, blended, and next here some tools, and now we have discussed about some tools panel in the Adobe Illustrator panel and how they are using, and here from the interface, from the Adobe Illustrator interface we have seen some important tools available. With these tools only we can easily complete our work or whatever given task by the clients. All tools will be available in the toolbox in Adobe Illustrator on the left hand side of the interface. And the tools are like selection tools, A category, in the A category selection tools, and B category crop and slice tools, and C category measuring tools, and D category retouching tools, painting tools, drawing and type tools, and navigation tools. This is the huge topic for the Adobe Illustrator. We cannot cover the entire syllabus of the Adobe Illustrator in this 30 minutes, and in the upcoming videos you can view the number of tools will be explained. అంటే ఈ Adobe Illustrator అనేది మనకి అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేది మనకి వెక్టర్ గ్రాఫిక్స్ని మనము 3D గ్రాఫిక్స్, లోగోస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో వివిధ రకాల కేటగిరీకి సంబంధించిన టూల్స్ని కూడా వర్గీకరించడం జరిగింది. ఏ విధంగా అయితే సెలెక్షన్ టూల్స్ అని, క్రాప్ మరియు స్లైస్ టూల్స్ అని, మెజరింగ్ టూల్స్ అని, అండ్ రీటచింగ్ టూల్స్ అని, పెయింటింగ్ టూల్స్ అని, డ్రాయింగ్ అండ్ టైప్ టూల్స్ అని, నావిగేషన్ టూల్స్ అని, ఆ విధంగా టూల్బాక్స్ డిస్క్రిప్షన్ అంటే టూల్బాక్స్ యొక్క డిస్క్రిప్షన్ గురించి మనము ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. ఏ విధంగా ఉంటుంది అనేది. ఫస్ట్ ఫ్రమ్ ది toolbox and selection tool. The most commonly used tool which select the text and graphic frames and allows you to work with an object using its bounding box. అంటే సెలెక్షన్ టూల్ ద్వారా సాధారణంగా మనం ఉపయోగించే టూల్ ఇది. సెలెక్షన్ టూల్ అని సాధారణంగా ఏ టైప్ ఆఫ్ ఫోటోషాప్ కావచ్చు, వేరేది మాయాలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ టూల్ని వాడడం జరుగుతుంది. ఉపయోగించే టూలే ఈ సెలెక్షన్ టూల్. టెక్స్ట్ని మరియు గ్రాఫిక్ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ టూల్ బాక్స్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టూల్ ఈజ్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్. It indicates selects the contents of a frame such as placed graphic, allows you to work directly with the editable objects such as paths, rectangles, or type that has been converted to a text outline. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఫ్రేమ్ యొక్క కంటెంట్స్ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడును. ఇది ఉపయోగపడును. కంటెంట్స్ గ్రాఫిక్, ఇది పాత్స్ రెక్టాంగిల్స్ లేదా టైప్లో వర్క్ చేయడంలో తోడ్పడును.
Next, group selection tool. Next, it selects a group of points. It selects a group of points all at once, such as the 4 points of rectangle. 4 points of rectangle. Next one is magic wand tool. This tool selects all objects in a document with the same or similar fill color, stroke weight, stroke color, opacity or blending mode by specifying the color range or tolerance. You can control what the magic wand tool selects. మ్యాజిక్ వ్యాండ్ టూల్ డాక్యుమెంట్లోని ఒకే విధమైన ఫిల్ కలరు, స్ట్రోక్ వెయిటు, స్ట్రోక్ కలరు, ఒపాసిటీ లేక బ్లెండింగ్ మోడ్ల ఆబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ tool is and the lasso tool. These are all tools will be available in the Photoshop also, but working process of this tools is very different from that interface to this interface. అంటే ఈ టూల్స్ కూడా మనకి ఫోటోషాప్లో కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ అక్కడ పనిచేయు విధానము, ఇక్కడ పనిచేయు విధానము చాలా వ్యత్యాసము ఉంటుంది. Here is lasso tool. Selects the objects and anchor points or path segments by being dragged around all or parts of the object. లాసో టూలు ఈ లాసో టూల్ ద్వారా ఆబ్జెక్ట్స్ని, యాంకర్ పాయింట్స్ని లేక పాత్ సెగ్మెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ టూల్స్. హియర్ వీ కెన్ సీయింగ్ ది నంబర్ ఆఫ్ టూల్స్ యూ ఆర్ సీయింగ్ ఇన్ ది on the screen. That is pen tool, add anchor point tool, delete anchor point tool, convert direction point tool, type on path tool, line tool, ellipse tool, rectangle tool, polygon tool, paintbrush tool, pencil tool and smooth tool. అంటే ఇక్కడ మనకి అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో వివిధ రకాల సంబంధించిన టూల్స్ని మనకి కనిపిస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని టూల్స్ గురించి సవివరంగా తెలుసుకుందాం. ముందుగా పెన్ టూల్. నౌ పెన్ టూల్ ఇట్ క్రియేట్స్ ఏ లైన్ బిట్వీన్ two anchor points. You creates straight lines if you simply click on and release to make another point. Next one is add anchor point tool. Adds a point to a path, which is a simple way to change any path. This helps you turn on shape into another. Delete anchor point tool. Deletes points from a path without causing a break in the path. Convert direction point tool changes the control handles around an anchor point, reshaping the segment controlled by that anchor point. అంటే ఇక్కడ ఈ పెన్ టూలు, యాడ్ యాంకర్ పాయింట్ టూలు, డిలీట్ యాంకర్ పాయింట్ టూలు, కన్వర్ట్ డైరెక్షన్ పాయింట్ టూల్ అనేది ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో అతి ముఖ్యమైన టూల్స్. ఈ టూల్ ద్వారా ముందుగా మనం పెన్ టూల్ గురించి తెలుసుకుందాము. పెన్ టూల్ రెండు యాంకర్ పాయింట్స్ మధ్య లైన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. రెండు యాంకర్ పాయింట్స్ మధ్య లైన్ని, ఒక స్ట్రేట్ లైన్ని గీయడానికి ఈ టూల్ని వాడడం జరుగుతుంది. అలాగే యాడ్ యాంకర్ పాయింట్ టూల్ పాత్కి పాయింట్ని యాడ్ చేస్తుంది. ఇది పాత్ మార్పు చెందడానికి ఒక సులభ మార్గం. ఇది ఒక షేప్ నుండి మరొక షేప్కి మారడానికి ఉపయోగపడుతుంది. డిలీట్ యాంకర్ పాయింట్ టూల్ పాత్ని బ్రేక్ చేయకుండా పాత్ నుండి పాయింట్స్ను తొలగిస్తుంది. డిలీట్ యాంకర్ పాయింట్ ఏం చేస్తుంది? పాత్ని బ్రేక్ చేయకుండా పాత్ నుండి పాయింట్స్ను తొలగిస్తుంది. కన్వర్ట్ డైరెక్షన్ పాయింట్ టూల్ యాంకర్ పాయింట్ చుట్టూ కంట్రోల్ హ్యాండిల్స్ని మార్పు చేస్తుంది. నెక్స్ట్ టైప్ టూల్ creates resizable and movable text frames in which you can type text. టైప్ టూల్ ద్వారా ఈ టైప్ టూల్
రీసైజబుల్ మరియు మూవబుల్ టెక్స్ట్ ఫ్రేమ్స్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లైన్ టూల్. లైన్ టూల్ క్రియేట్స్ స్ట్రేట్ లైన్. ఈ లైన్ టూల్ స్ట్రేట్ లైన్స్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలిప్స్ టూల్ క్రియేట్స్ ellipse shape that hold the text. ఎలిప్స్ షేప్స్ని క్రియేట్ చేయడానికి ఈ టూల్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. రెక్టాంగిల్ టూల్ క్రియేట్స్ రెక్టాంగిల్ షేప్స్ that hold color or text. అంటే ఎలిప్స్ షేప్స్ని క్రియేట్ చేస్తుంది. రెక్టాంగిల్ టూల్ రెక్టాంగిల్ షేప్లో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పాలిగన్ టూల్ క్రియేట్స్ పాలిగన్ షేప్స్ దట్ హోల్డ్ కలర్ ఆర్ టెక్స్ట్. పాలిగన్ షేప్స్ని క్రియేట్ చేయడానికి ఈ టూల్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ పెయింట్ బ్రష్ టూల్. నెక్స్ట్ వన్ ఈజ్ పెయింట్ బ్రష్ టూల్ draw a path and applies a brush stroke simultaneously. పాత్ని డ్రా చేస్తూ బ్రష్ స్ట్రోక్ని అప్లై చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ పెన్సిల్ టూల్ draws open and closed paths as if you were drawing with a pencil on a paper. It is most useful for fast sketching or creating a hand-drawn look. ఈ పెన్సిల్ టూల్ ద్వారా ఓపెన్ మరియు క్లోజ్డ్ పాత్ని డ్రా చేస్తుంది. ఎప్పుడైతే మనము పెన్సిల్తో పేపర్పై డ్రా చేస్తున్నప్పుడు ఇది సులువుగా హ్యాండ్ డ్రాయింగ్ చేస్తూ కూడా మనం చేయవచ్చును. నెక్స్ట్ వన్ స్మూత్ టూల్ రిమూవ్స్ ఎక్సెస్ యాంగిల్స్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ పాత్ ఆర్ ఏ స్కెచ్ ఆఫ్ పాత్. స్మూత్ టూల్ ఏం చేస్తుంది? ముందుగా ఉన్న పాత్ లేక పాత్ యొక్క భాగం నుంచి ఎక్కువైన యాంగిల్స్ను తీసివేస్తుంది. ముందు ఉన్న పాత్ లేక పాత్ యొక్క భాగం నుంచి ఎక్కువైన యాంగిల్స్ని తీసివేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్క్ టూల్ creates a curved line segment or a closed wedge like shape. కర్వ్డ్ లైన్ సెగ్మెంట్ లేక క్లోజ్డ్ సెగ్మెంట్కు క్రియేట్ చేస్తుంది. స్పైరల్ టూల్ క్రియేట్స్ ఏ స్పైరల్ షేప్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ గివెన్ రేడియస్ అండ్ నంబర్ ఆఫ్ విండ్స్. స్పైరల్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ స్టార్ టూల్ creates star shaped object with a given size and number of points. స్టార్ ఆకారంలో గల ఆబ్జెక్ట్స్ ను క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఫ్లేర్ టూల్ creates a flare objects with a bright center or a halo and rays and rings. Use this tool to create an effect similar to a lens and flare in a photograph. ఫ్లేయర్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఇరేజ్ టూల్ రిమూవ్స్ పార్ట్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ పాత్ ఆర్ స్ట్రోక్. యూ కెన్ యూజ్ దిస్ టూల్ ఆన్ పాత్స్ బట్ నాట్ ఆన్ టెక్స్ట్. ఈ ఇరేజ్ టూల్ పాత్లోని భాగాన్ని తుడిపివేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. రొటేట్ టూల్ చేంజెస్ ఓరియంటేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ది పేజ్. ఈ రొటేట్ టూల్ ఆబ్జెక్ట్ యొక్క కోణాన్ని ఓరియంటేషన్ని మార్పు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. స్కేల్ టూల్ స్కేల్స్ ఏ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ బై బీయింగ్ డ్రాగ్డ్ ఎనీవేర్ ఇన్ ది డాక్యుమెంట్ విండో. స్కేల్స్ ది ఆబ్జెక్ట్ రిలేటివ్లీ టు దేర్ సెంటర్ పాయింట్స్ ఆర్ టు ఎనీ రెఫరెన్స్ పాయింట్ యు మేక్ ఎనీవేర్ ఇన్ ది డాక్యుమెంట్ విండో. స్కేల్ టూలు డాక్యుమెంట్ విండోలోని డ్రాగ్ చేయబడడానికి ఆబ్జెక్ట్ని స్కేల్ చేయడానికి అంటే కొలవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. షేర్ టూల్ slants or seeks on object along its horizontal axis, rotates both the object axes. ఈ
ఎక్స్ అక్షాంశం మీద కానీ వై అక్షాంశం మీద కానీ మనము ఆబ్జెక్ట్స్ని రొటేట్ చేయడానికి, హారిజాంటల్గా రొటేట్ చేయడానికి ఈ టూల్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్, రీషేప్ టూల్ సెలెక్ట్స్ వన్ ఆర్ మోర్ యాంకర్ పాయింట్స్ అండ్ sections of paths and then adjust the selected points and paths globally. ఒకటి కంటే ఎక్కువ యాంకర్ పాయింట్స్ని మరియు పాత్ యొక్క భాగాలను సెలెక్ట్ చేస్తుంది మరియు సెలెక్ట్ చేసిన పాయింట్స్ని మరియు పాత్స్ని సర్దుబాటు చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వ్రాప్ టూల్. stretches the object as if they were made of clay when you drag or pull portion of an object. Wrap tool. Wrap. Next one. ఈ విధంగా నెక్స్ట్ ట్విల్ టూల్. నెక్స్ట్ ఈస్ ట్విల్ టూల్ క్రియేట్స్ స్విర్లింగ్ డిస్టోర్షన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యొక్క అధునాతన వక్రీకరణ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. పక్కర్ టూల్ డిఫ్లేట్స్ అన్ ఆబ్జెక్ట్ బై మూవింగ్ కంట్రోల్ పాయింట్స్ టువర్డ్స్ టు ది కర్సర్. బ్లోట్ టూల్ inflates an object by moving control points away from the cursor. Scalp tool add random smooth or shaped detail to the outline of an object. Crystallize tool adds random spike and arc shaped details to the outline of an object. అంటే ఇక్కడ ఈ ట్విల్ టూల్ కావచ్చు, పక్క టూల్ కావచ్చు, బ్లోట్ టూల్ కావచ్చు, స్లాప్ టూల్ కావచ్చు, క్రైస్టలైజ్ టూల్ కావచ్చు, వ్రింకిల్ టూల్ కావచ్చు, ఈ టూల్స్ యొక్క పనితనం కూడా ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీద ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్విల్ టూల్లో ఆబ్జెక్ట్ యొక్క అధునాతన వక్రీకరణ చేయడానికి ఉపయోగిస్తుంటుంది. బ్లోట్ టూల్ ఆబ్జెక్ట్స్ని వర్తిస్తుంది. అదే స్లాప్ టూల్ ఆబ్జెక్ట్ యొక్క అవుట్లైన్ని త్రీ ర్యాండమ్ స్మూత్ ఆర్క్ షేప్డ్ డీటెయిల్స్కి యాడ్ చేస్తుంది. క్రైస్టలైజ్డ్ టూల్ ర్యాండమ్ స్పైక్ మరియు ఆర్క్ షేప్డ్ డీటెయిల్స్ని ఆబ్జెక్ట్ అవుట్లైన్కి యాడ్ చేస్తుంది. Free transform tool it provides a way to perform any transformation such as rotating and scaling. ట్రాన్స్ఫర్మేషన్ అనగా రొటేటింగ్ మరియు స్కేలింగ్కి ఒక దారి చూపిస్తుంది. వాటిని ఏ విధంగా ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేయాలని కూడా చూపిస్తుంది. సింబల్ స్ప్రే టూల్ creates a set of symbol instances or increases more instances to an existing set. ఈ సింబల్ టూల్ ముందు ఉన్న సెట్స్కి అదనంగా ఇన్స్టాన్స్కి పెంచడానికి ఉపయోగపడుతుంది. సింబల్ షిఫ్ట్ టూల్ మూవ్స్ ది సింబల్స్ ఇన్స్టాన్స్ అరౌండ్. సింబల్ ఇన్స్టాన్స్ని చుట్టూ మూవ్ చేస్తుంది. సింబల్ సైజ్ టూల్ సింబల్ ఇన్స్టాన్సెస్ సైజ్ని తగ్గించడం లేదా పెంచడం చేస్తుంది. ఈ వివిధ రకాల టూల్స్ అన్నీ కూడా ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో మనకి టూల్ బాక్స్లో ఒక కంటైనర్లో అన్ని పొందుపరచడం జరుగుతుంటాయి. ప్రతి ఒక్క టూల్ మీద మీరు క్లిక్ చేసినచో వాట్ ఎవర్ ది టూల్ you want to work on the Adobe Illustrator tools, you place the cursor on that tool, it will display their icons and whatever the shortcut keys will be displayed in the screen. These are the number of tool, and then the symbol screen tool and the symbol screen tool, symbol styles tool, column graph tool and structured column tool. These are number of arc tools will be shown here
a gradient tool changes the direction of a gradient, its beginning point and end point, and applies a gradient across multiple objects. మనం ఫోటోషాప్లో చూస్తున్నట్లు కూడా గ్రేడియంట్ టూల్ ద్వారా మనకి సంబంధించిన ఆ పేజీ యొక్క కలర్స్ని కూడా మార్చడానికి చాలా ఉపయోగిస్తుంటాం. ఇదే విధంగా కూడా ఇక్కడ కూడా మనము ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో కూడా మనము వాడవచ్చును. నెక్స్ట్ వర్కింగ్ విత్ లేయర్స్. ది న్యూ టాపిక్ వర్కింగ్ విత్ లేయర్స్. Working with layers. Layer let you organize your work into distance levels that can be edited and viewed as individual units. Every Illustrator CS6 document contains at least one layer. Creating a multiple layers lets you easily control how your artwork is printed, displayed and edited. You will use the layer palette showing on the picture in the below often while creating a document, so it is crucial to understand what it does and how it is used. And exploring the layer palette. These are the number of layer properties will be showing on the screen. First one, A. See the eye icon, hide and show, and B, lock icon. C, make, release and clipping mask, creating new sublayer, creating a new layer. F for delete layer. And వర్కింగ్ విత్ లేయర్స్ అంటే ఏ విధంగా మనము లేయర్స్ మీద మనం వర్క్ చేస్తాం, ఏ విధంగా అయితే ఫోటోషాప్లో మనము లేయర్స్ని వర్క్ చేస్తామో అంటే ఫోటోషాప్లో కూడా మనకి లేయర్స్ మనకి ఈ కలర్ ప్యాలెటీలో మనకి రైట్ సైడ్ ఒక బాక్స్లో కూడా మనకు పొందుపరచడం జరుగుతుంది. ఈ లేయర్ వాడడం వల్ల మనము ఏదైతే ఆబ్జెక్ట్ మీద ఎన్నిసార్లు అయితే మనము ఆబ్జెక్ట్ని మనము క్రాప్ చేయడం కానీ, రీసైజ్ చేయడం కానీ, స్కేల్ చేయడం కానీ, రొటేట్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ చేయడం కానీ చేస్తుంటామో వాటిని మనము రిమూవ్ చేసుకోవచ్చు, సులువుగా యాడ్ చేసుకోవచ్చు, న్యూ లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇల్లుస్ట్రేటర్లో కూడా లోగోస్ని కానీ, 3D పిక్చర్స్ని కానీ, స్ట్రేట్ లైన్స్ని కానీ గీచినప్పుడు వాటి మీద చాలాసార్లు వివిధ రకాల టూల్స్ని వాడడం జరుగుతుంది. అన్ని రకాల టూల్స్ని మనకు కావాల్సిన టూల్స్ని డిలీట్ చేయడం కానీ, రొటేట్ చేయడం కానీ చేయాలి అంటే ఈ టూల్ని వాడడం, ఈ లేయర్ని వాడడం జరుగుతుంది. లేయర్ అనే పదము ఒక ఆబ్జెక్ట్ లేదా ఇమేజ్ ఫైల్ని డిఫరెంట్ లెవెల్స్లో డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగపడుతుంది. లేయర్ అనే పదము ఒక ఆబ్జెక్టు లేదా ఇమేజ్ ఫైల్ని డిఫరెంట్ లెవెల్స్లో డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ లేయర్కి సంబంధించిన వివిధ రకాల ప్రాపర్టీస్ని మనము ఏ నుంచి ఎఫ్ వరకు విభజించడం జరిగింది. మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చును ఏ విధంగా ఉంటుంది లేయర్ యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ. లేయర్లో షో అండ్ హైడ్ ఐకాన్. ఇది ఐకాన్ అనేది లేయర్ విజిబుల్ అని చూపిస్తే సింబల్ని క్లిక్ చేయడం ద్వారా షో హైడ్ లేయర్ని కనిపిస్తుంది. అంటే మనకు సంబంధించిన లేయర్ మనము దాచిపెట్టాలన్నా ఆ లేయర్ని కనిపించాలన్నా మనకు కనుబొమ్మ గుర్తు ఆకారంలో ఉంటుంది. లేయర్ని లాక్ చేయొచ్చు, మళ్ళీ లాక్ కూడా తీసివేయవచ్చును. మాస్క్ లేయర్ యొక్క భాగాల్ని పెయింట్ చేయడానికి అలౌ చేస్తుంది. న్యూ బ్లాంక్ లేయర్ని యాడ్ చేయాలంటే యాడ్ బ్లాంక్ లేయర్ మీద క్లిక్ చేయాలి. న్యూ సబ్ లేయర్ మెయిన్ లేయర్కి న్యూ సబ్ లేయర్ యాడ్ చేయాలి అంటే యాడ్ న్యూ సబ్ లేయర్ మీద క్లిక్ చేయాలి. డిలీట్ లేయర్ సెలెక్ట్ చేసిన లేయర్ని డిలీట్ చేయాలి అంటే ఈ డిలీట్ లేయర్ మీద మనము క్లిక్ చేయాలి. అండ్ మేకింగ్ సెలెక్షన్స్. లేయర్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఈ స్క్రీన్ మీద అడోబ్ ఇల్లుస్ట్రేటర్ CS6ని ఈ విధంగా ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్ మీరు చూస్తున్నట్లే ఏ విధంగా అయితే ఫోటోషాప్ CS4 కావచ్చు, CS6 కావచ్చు, వాటి యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. వాట్ ఎవర్ you are working on the Adobe Illustrator, the interface of the Adobe Illustrator will be like this, and the top of the page you have the file menus, and the left hand side here are the number of tools whatever we discussed in
ఇన్ ది పాస్ట్ దీస్ లేయర్స్ విల్ బీ షోన్ అండ్ విత్ ది ఐకాన్స్. అంటే మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టు వివిధ రకాల టూల్ బాక్స్కి సంబంధించిన వివిధ రకాల టూల్స్ని ఇక్కడ మనము అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో టూల్ బాక్స్ కంటైనర్లో మనం చూస్తుంటాము. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ మనకు సంబంధించిన లేయర్ ప్రాపర్టీస్ ఏ విధంగా అయితే ఉంటుంది ఫోటోషాప్లో ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లేయర్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కూడా ముందుగా మీరు చూస్తున్నట్లు ఈ విండో మెన్యూలో మనం క్లిక్ చేసినచో ఇక్కడ మనకి లేయర్ని హైలైట్ చేయడం జరుగుతుంది. లేదా మీ కీబోర్డ్లో F7ని ప్రెస్ చేసినచో కూడా లేయర్ యాక్టివేషన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. మేకింగ్ సెలెక్షన్ ఈ అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఏదైనా ఒక టూల్స్ని ఏ విధంగా సెలెక్ట్ హౌ వీ కెన్ సెలెక్ట్ ది ఆబ్జెక్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది వాట్ ఎవర్ వీ డిస్కస్ ది టూల్స్ ఇన్ ది పాస్ట్. ఫస్ట్ యూజ్ ది సెలెక్షన్ టూల్. హౌ వీ కెన్ వర్క్ ఇట్ ఆన్ సెలెక్షన్ టూల్స్. నౌ మేకింగ్ సెలెక్ట్ చేసుకోవడం ఏ విధంగా సెలెక్షన్ టూల్ని first in Illustrator CS6 you will need to use the selection tool often, so it is crucial to understand what it does and how to use it. To select an object, choose the selection tool from the toolbox and click on the object you wish to select. When the object is selected, you can move, transform and change its properties. Some selections may be easier to make by creating a marquee around the object. To make a marquee selection, do the following. The first step, choose the selection tool from the toolbar. Next step, click and drag the selection tool over the multiple objects to select them all. అంటే ఈ సెలెక్షన్ టూల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్షన్ టూల్ని ముందుగా ఆబ్జెక్ట్ని క్లిక్ చేయాలి. తర్వాత ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్పై మార్క్యూని డ్రా చేయాలి. మూడో ఆబ్జెక్ట్ని యాడ్ లేదా రిమూవ్ చేయడానికి షిఫ్ట్ పట్టుకోవాలి. ఆబ్జెక్ట్ చుట్టూ డ్రాగ్ చేయాలి.